దేశంలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రాబోతున్న 12 గంటల్లో వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 26న అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని ఉన్న సాగర్ ద్వీపం, కెపురా తీరాల దగ్గర తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దేశంలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇక రాబోతున్న 12 గంటల్లో వాయుగుండం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 26న అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ను, బంగ్లాదేశ్ ఆనుకుని ఉన్న సాగర్ ద్వీపం, కెపురా తీరాల దగ్గర తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఇటు రుతుపవనాలు ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్ర మొత్తం కూడా వాతావరణం మారిపోయింది. మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అంతా కూడా మేఘావృతమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ తుఫాను ప్రభావం ఏపీకి లేనప్పటికీ దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ తుఫాను తీరం దాటిన తర్వాత వేడిగాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాగే ఉష్ణోగ్రతలు కూడా అంతే స్థాయిలో అంటే 2 నుంచి 3 డిగ్రీల స్థాయి వరకు కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే చెబుతూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులు వంటి ప్రాంతాలు మొత్తం కూడా విస్తరించాయి. అంతేకాకుండా ఇప్పటికే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో సైతం కూడా ఈ విస్తరణ అనేది కొనసాగుతుంది. అంతకు మించి అంటే ఈ వాయుగుండం ప్రభావంతో మరింతగా విస్తరించే అవకాశాలు అనేవి కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రుతుపవనాల ప్రభావం అలాగే ఈ వాయుగుండం ప్రభావంతో భారీగా అయితే అంటే 1-2 చోట్ల కూడా భారీగా వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే వాయుగుండం ఏదైతే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా అనంతరం ప్రస్తుతానికి ఇది తూర్పు మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. దీనికి ర్యామాల్ గా పేరు అనేది నామకరణం చేశారు. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా తీరం దాల్చనుంది. ఇది తీవ్ర తుఫానుగా తీరం దాల్చిన తర్వాత 24 అర్ధరాత్రి సాగర్ ఐలాండ్స్ అలాగే కేపురా మధ్య ఇది తీరం దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది తీరం దాటే సమయంలో ఇది అంటే ఈ ఉత్తరాంధ్రకు అంటే ఉత్తరాంధ్ర తీరాలకు సమీపాన ఉంటుంది కాబట్టి ఇటు ఒడిశాతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇప్పటికే దాని ప్రభావం మీద చూసుకున్నట్లయితే కనుక ఇటు రుతుపవనాలతో పాటు ఇటు ఈ తుఫాను ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంతా కూడా మేఘావృతమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ చెప్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల అలాగే మోస్తారు నుంచి అలా తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాగల ఒక 4 రోజుల పాటు వరకు కూడా వాతావరణం చల్లగానే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తరువాత ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా అంటే 2 నుంచి 3 డిగ్రీలు అలాగే 4 వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇటు ఒడిశాలో భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి దానికి ఆనుకొని ఉన్న ఇటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా గాలుల వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు కూడా వీచే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్కి తప్పినట్లని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది తూర్పు మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఇది దక్షిణ నైరుతి దిశగా పయనిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కేపురా అలాగే ఇటు సాగర్ ఐలాండ్స్ కు దగ్గరగా ఇది చేరుకుంటుంది. 26వ తేదీ అర్ధరాత్రి నాటికి ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రేమాల్ తుఫానుగా దీనికైతే నామకరణం చేశారు. అలాగే జార్జ్, అటు వేటకు వెళ్లే వారికి ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఇక వర్షాల నేపథ్యంలో ఇటు ప్రజలకి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? జాగ్రత్తలు
ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే వేట విరామం సమయం అనేది కొనసాగుతుంది కాబట్టి హెచ్చరికలు అనేవి జారీ చేయలేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఎందుకంటే ఈ చేపలు ఇవన్నీ వేట అనేది నిషేధం ఉంటుంది. జూన్ 14 వరకు కూడా ఇది కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతానికి అటు హెచ్చరికలు అనేది జారీ చేయలేదు. కానీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. ఎందుకంటే ఈదురుగాలులతో కూడిన వర్షాలు అలాగే గాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉంది కాబట్టి తీరం వెంబడి ఒక్కొక్కసారి ఎక్కువగా గాలుల వేగం కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి చెట్లు అనేవి విరిగి పడిపోవడం కానీ విద్యుత్కు అంతరాయం లాంటివి కొనసాగుతూ ఉంటాయి. వీటి పట్ల మాత్రం ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి ఎటువైపు కూడా పయనించడం లేదు కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకునే అంశం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ తుఫాను కనుక ఇటువైపు కనుక వచ్చినట్లయితే కనుక అంతకంతకు గాలుల వేగం పెరిగేది, అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉండేది. కానీ ఇది అంతా కూడా ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతం వైపు ఇది కొనసాగుతూ ఉంది. దక్షిణ దిశగా ఇది కొనసాగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి ముప్పు లేనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక చెదురుమదురు నుంచి తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలు అక్కడక్కడ నమోదవుతాయని చెప్తున్నారు. మరొక వైపు మోస్తరు వర్షాలు కూడా చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉరుముల పట్ల సైతం కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఉరుములు పడే సమయంలో ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఈ సమయంలో ఎందుకంటే ఇటు ఋతుపవనాల ప్రభావం అలాగే ఈ వాయుగుండ ప్రభావంతో కూడా చాలా చోట్ల కూడా ఉరుములు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇది ఏదైతే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏదైతే ఉందో ఇది వాయుగుండంగానే ఇది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి రాగల 12 గంటల్లో ఇది రేమాల్ తుఫానుగా మారనుంది. ఈ తుఫానుగా మారిన తర్వాత ఇది క్రమంగా సాగర్ ఐలాండ్స్ అలా కేపురం మధ్య వైపు పయనించి అక్కడ 26 తేదీన అర్ధరాత్రిగా తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. 26వ తేదీన ఇది తీరం దాటిన తరువాత క్రమక్రమంగా రాష్ట్రంలో సైతం కూడా వేడిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.